ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. మీ సహనమును సకల జనులకు తెలియబడినీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రభువు అనగా యజమానుడని, పరిపాలించు రాజని, పట్టము గలవాడని, సృష్టికర్త అని అర్థము. అయితే ఈ సమయంలో ప్రభు సమీపముగా ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎవరికి సమీపముగా ఉన్నాడని ఆలోచన చేస్తే కీర్తనలో 145వ కీర్తన 18వ వచనంలో తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. అనగా మన ప్రార్థన నిజమై ఉండాలి. ఆయనకు నిజముగా మొరపెట్టినప్పుడు ఇజ్రాయేలులకు బహు సమీపముగా ఉన్నట్లు దేవుని గ్రంథములో లేఖనములు బయలుపరుస్తూ ఉన్నాయి. అలాగనే కీర్తనలు 85వ కీర్తన 9వ వచనంలో మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నదని సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, నిజముగా రక్షింపబడిన వారు ఆయన మాటకు, ఆయన వాక్యానికి భయపడాలి. అలాగనే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనములో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని, కనుక మారు మనసు పొందుడని చెప్పుతూ ప్రకటింప మొదలుపెట్టి ఉన్నాడు. కనుక ప్రియమైన వారలారా, ప్రభు మనకు సమీపముగా ఉండాలంటే రక్షణ మారు మనసు పొంది ఆయనకు నిజముగా మొరపెట్టే వారముగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.